హాయ్ అందరికీ. ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో నేను ఒక రిసెప్షన్కి అటెండ్ అయ్యాను. యాక్చువల్గా పెళ్ళికి పిలిచారు, రిసెప్షన్కి కూడా పిలిచారు. బట్ మేమైతే పెళ్ళికి వెళ్ళలేకపోయాము ఫర్ సమ్ రీజన్స్. ఇప్పుడు రిసెప్షన్కి అయితే మిస్ అవ్వకూడదు అస్సలు అని చెప్పి అటెండ్ అయ్యాము. అయితే వాళ్ళు చాలా చాలా గ్రాండ్గా చేసుకున్నారు. వాళ్ళది 14 years ఆఫ్ లవ్ అంట. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న స్టైల్ చూస్తే దే మేడ్ ఇట్ అనిపించింది అనమాట. నిజంగా వాళ్ళు ఏవేవైతే ప్లాన్ చేసుకున్నారో ఫ్యూచర్లో జరగాలి అని చెప్పి అంత గ్రాండ్గా ప్లాన్ చేసుకొని అంత లవ్తో పెళ్లి చేసుకున్నారు. మాకైతే బాగా అనిపించింది. అండ్ వాళ్ళు మాకు ఎలా తెలుసు అని చెప్పలేదు కదా. మా హస్బెండ్కి ఇద్దరు ఫ్రెండ్స్ అయినమాట. ఒకరేమో కాలేజ్ మేట్, ఇంకొకరేమో క్లాస్మేట్. అండ్ దే వర్ సో హ్యాపీ. ఇండియాలో చదువుకునేటప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో జాబ్ తెచ్చుకొని ఇలా మీట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు విషయాలన్నీ. తర్వాత ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, నేను అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎవరు కాంటాక్ట్లో లేరు కదా అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అండ్ నువ్వు అప్పట్లో ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వైతే ఆండ్రూ అలానే ఉన్నావు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు ఎలా చూసానో అలానే ఉన్నావు. అభిషేక్ నీకైతే కొంచెం బొగ్గలు వచ్చాయి అని చెప్పి అన్నారు. అలా కొంచెం మాట్లాడుకున్నారనమాట. డెకరేషన్ కానీ ఫంక్షన్ హాల్ కానీ చాలా చాలా గ్రాండ్గా ఉన్నింది. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి ఒక రిసెప్షన్కి అటెండ్ అవ్వడము. మంచిగా సర్వ్ చేశారు ఫుడ్ కానీ. తర్వాత ఒక ఓపెన్ బార్ పెట్టారు, నచ్చిన వాళ్ళు నచ్చినంత తాగొచ్చు. అండ్ ఇక్కడ నేను, ఐషు, మా హస్బెండ్ ముగ్గురము ముందుగానే ఏం వేసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసి ఇట్లా రెడీ అయ్యాము. మా హస్బెండ్ ఇది వెడ్డింగ్ మా రిసెప్షన్ అప్పుడు అప్పుడు వేసుకున్నారు ఈ సూట్. అయితే మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే తను వేసుకోవడం ఆ డ్రెస్ ఎంత బాగా సెట్ అయింది కదా. అప్పటికి ఇప్పటికీ ఒకేలాగా అనిపించింది నాకైతే. అండ్ ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అన్నీ నేను అప్పుడే ట్రై చేయడం. ఇదేదో చిల్లీ మ్యాంగో అంట, దాన్ని ట్రై చేసా. అండ్ వీళ్ళ కైండ్ ఆఫ్ రిసెప్షన్ నేను ఇప్పటి వరకు చూసిన రిసెప్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, మన సైడ్ ఎలా జరుగుతుందంటే ఎంట్రీ జరుగుతుంది, తర్వాత సాంగ్స్ ఉంటాయి, డ్యాన్స్ వేస్తారు, అండ్ దెన్ ఫుడ్, స్టార్టర్స్, మెయిన్ కోర్సు అని చెప్పి, అండ్ దెన్ సమ్ స్వీట్స్ అన్నీ ఒకేసారి పెట్టేస్తారు కదా అలా. బట్ ఇక్కడైతే ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఎంట్రీ జరిగింది, దెన్ స్టార్టర్స్ పెట్టారు, దాని తర్వాత స్పీచెస్ అనమాట. లైక్ ఎవరు అబ్బాయి ఫ్రెండ్స్ కానీ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మాయి ఫాదరు అబ్బాయి ఫాదరు మంచిగా స్పీచ్ ఇచ్చారు. లైక్ వాళ్ళ స్వీట్ మెమరీస్ కానీ అట్లాంటివన్నీ షేర్ చేసుకున్నారు. మాతో పాటు ఐషు కూడా బాగా ఎంజాయ్ చేసింది వెడ్డింగ్. ఇక్కడ మేమంతా ముగ్గురమే ఉంటాం కదా ఇంట్లో. సో రోజు మా మొహాలే చూస్తుంది, లేకపోతే ఇంట్లోనే తిరగాలనిపిస్తే ఎప్పుడు మాల్కి తీసుకెళ్తాం, ప్లే ఏరియాకి అట్లా ఆడుతుంది కదా పిల్లలతో అని చెప్పి. బట్ ఇలాంటి వెడ్డింగ్స్కి కానీ లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా దానితోటి పిల్లలు ఉండాలి కానీ ఇంకా అమ్మాయిని ఆపలేము అసలు. పోనీలే ఇలా అయినా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఐషు అనిపిస్తుంది నాకు. ఎంత బాగా ఆడుకుంటుందో తనతో. ఎక్కడున్నారు పిల్లలు అని చెప్పి చూసుకొని మరీ పరిగెడతా ఉంటుంది వాళ్ళ వెనకాల. అండ్ దెన్ వాళ్ళు ఏం చేశారంటే స్పీచెస్ తర్వాత మెయిన్ కోర్స్ తర్వాత ఒక డిజర్ట్ ఇచ్చారు. బాబా ఎంత బాగుందంటే గులాబ్ జామున్ విత్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటాం. అసలు నిజంగా చాలా టేస్టీగా ఉంది, అలా మెల్ట్ అయిపోయింది నాకైతే. అండ్ దెన్ వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చి అగైన్ డ్యాన్స్ వేసారు. వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది బాగా ప్రజెంట్ చేశారు. దాని తర్వాత ఇంకా మన ఫ్రెండ్స్ ఆగం కదా అసలు, అబ్బాయిలు అమ్మాయిలు. ఫస్ట్ అంతా అబ్బాయిలు ఇంకా రచ్చలేపారు, డ్యాన్స్ వేసారు గట్టిగా అబ్బాయితోని. అందరూ
అలా సూట్ వేసుకొని రెడీ అయ్యి అలా వస్తారు కదా, భలే అనిపిస్తుంది. బట్ ఇలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎంత నవ్వొచ్చిందో నాకు. అండ్ ఇంకా మేము లాస్ట్లో కొన్ని పిక్చర్స్ బాగా దిగాము, పోస్ట్ చేస్తాను చూడండి, సరేనా?